రైతు పొలంలో గోల్డ్ కాయిన్స్ డబ్బా దర్శనమిచ్చింది. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది నిజం. ఖమ్మం జిల్లాలోని పొలంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి బంగారు నాణేలు వెలుగు చూసి పొలంలో బంగారు నాణేలు, ఇల్లెందులోని గోల్డ్ నాణేల డబ్బా 117.840 తులాల 40 నాణేలు. నాణేలను పంచుకున్న నలుగురు రైతులు. పంపకాల తేడాలతో నలుగురి మధ్య పంచాయితీ. నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో రాయలవారి నాణేలు వెలుగుచూశాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామాలైన పత్యాతండ, పందెం గ్రామాల అటవీ ప్రాంతంలో ధర్మసోత్ సుందర్ అనే రైతు పొలంలో బంగారు నాణేల డబ్బా వెలుగుచూసింది. సుందర్ వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికెళ్లాడు. వర్షపు చినుకులు పడటంతో అటుగా వెళుతున్న లాల్ సింగ్, పెనక నర్సయ్య, ధర్మసోతు దాసు, బచ్చల వెంకన్నలకు లోహంతో తయారు చేసిన ఓ చిన్న డబ్బా సుందర్ పొలంలో కనబడింది. డబ్బాను పగలగొట్టి చూడటంతో బంగారు. సంబరపడిపోయిన ఈ రైతులు నాణేల పంపకానికి సిద్ధమయ్యారు, పంచుకున్నారు. విభేదాలు తలెత్తాయి. 40 కాయిన్స్ దొరికినాయి. వాటిని డివైడ్ చేసుకున్నారు. డివైడ్ చేసుకున్న క్రమంలో దాంట్లో కొంత తేడాలు వచ్చి అది పుల్లన్న దృష్టికి రైలే దృష్టికి పోయింది. అది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మేము దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసి వాళ్ళు మన ఉన్నత ఎస్పీ గారికి సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ నలుగురి పంచాయతీ కాస్త నలుగురి మధ్యకు వెళ్ళింది. అసలు విషయం భూమి యజమానికి తెలియడంతో న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పుల్లన్న, బండారి ఐలయ్య వద్ద పంచాయతీ పెట్టారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో 15వ శతాబ్దం నాటి నాణేలు అని గుర్తించిన ఆ నేతలు విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారని పోలీసులు చెబుతున్నారు. దానికి సంబంధించిన వ్యక్తులు కరెన్సీ కింద వాడేవాళ్ళట వీటిని, మెయిన్ కరెన్సీ లాగా. ఇంకొక ముఖ్య విషయం అంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇటువంటివి దొరకటం ఇదే ప్రథమం. ఇదొకటి ప్రధానమైన అంశం. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళను కన్సల్ట్ చేస్తే టెంపరీగా ఇవి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి 15వ శతాబ్దం ఆ సమయానికి సంబంధించిన కావచ్చు. కొంచెం మైన్యూట్ స్టడీ చేయాలి. అది వచ్చిన తర్వాత ఆ టీం కూడా ఇక్కడికి వచ్చి అవి చూస్తూ ఉన్నారు. ఇల్లెందులో రైతులకు దొరికిన పురాతన కాలం నాటి 117.840 తులాల బరువున్న 40 నాణేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాణేలను పురావస్తు శాఖకు పంపడంతో అవి 15వ శతాబ్దంలోని శ్రీకృష్ణదేవరాయల కాలంలో వాడిన నాణేలుగా గుర్తించారని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీని వర్త్ అంటే ఇప్పుడు మామూలుగా గోల్డ్ పరంగా వచ్చేసరికి ఇప్పుడు ఇది 117 గ్రాముల 800 మిల్లీగ్రాములు ఉంది. టెంటేటివ్ మెజర్మెంట్ చేసిన ప్రకారం 21 క్యారెట్ గోల్డ్ ఇది. అయితే ఇది పురాతన విలువ ప్రకారం మాత్రం వేలకట్టలేనివి. ఆ నాణేలపై దేవతామూర్తుల చిత్రాలతో పాటు దేవనాగరికత లిపి ముద్రించబడి ఉన్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. పురావస్తు నాణేలు అప్పగించకుండా గోప్యంగా ఉంచిన రైతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. ఇలాంటి పురావస్తు నాణేలు, దేవతామూర్తుల పంచలోహాల విగ్రహాలు దొరికిన వారు పోలీసుల దృష్టికి వెంటనే తీసుకుని వస్తే వాటి విలువలో 25% వారికి చెందుతుందని పోలీసులు వెల్లడిస్తున్నారు.